థ్యాంక్స్. ఓకే, సో కైలాష్ నేత గారు, యా మేడం, ఇప్పుడు 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల జరిగినటువంటి ఈ ఘోరము, ఇదంతా ఈ తప్పిదం, ఈ పాపం బీఆర్ఎస్దే అని మీరు అంటున్నారు. కానీ మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి అంటే సైలెంట్ గా ఉంటున్నారు, దీనిపైన పోరాటం అనేది చెయ్యట్లేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. యా, గుడ్ ఈవినింగ్ మేడం. మీకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ సార్కు, దిలీప్ ఆచార్య గారికి నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో పట్ట కానీ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో పట్ట కానీ ఎక్కడ రాజీ పడటానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు మీరు చూసినారు, అవార్డుల పేరు మీద కానీ, అదేవిధంగా చిహ్నం రూపంలో తీసుకొచ్చినటువంటి రాజుల గడిలని పక్క పెట్టి సామాన్యుల రైతుల యొక్క, పేదల యొక్క చిహ్నాన్ని తీసుకొచ్చిండు. అదేవిధంగా టీజీ అనేది లేనే లేదు, టీఎస్ ఏదైతే ఉందో దాన్ని టీజీగా మార్చి నేను తీసుకురావడం జరిగింది. సో నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి ఆ రోజు ట్యాగ్ లైన్ తోటి అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కళ్ళబొల్లి మాటల పేరుతోటి తెలంగాణ హక్కులను మొత్తం కూడా కాలరాసింది అనడానికి మీకు గోదావరి విషయంలో పట, అదేవిధంగా కృష్ణా విషయంలో పట నాకు ఒక సుదీర్ఘంగా ఒక 3-4 నిమిషాల సమయం అని కొడతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ 1486 టీఎంసీలు ఉన్నాయి గోదావరికి సంబంధించినటువంటి. వాళ్ళు ఇచ్చిన బచావట్ ట్రిబ్యునల్లో అవార్డు చేసింది ఎంత అంటే 968 తెలంగాణకి ఇచ్చారు, 518 ఏపీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే 776 టీఎంసీలకు ఆనాడి ప్రాజెక్టు మొత్తం కూడా చేసుకొని అదనంగా వాళ్ళ 200 టీఎంసీలు వాళ్ళు తీసుకుపోవడానికి మళ్ళీ ఈ గోదావరి బనకచల్ అనే పేరుతోటి కొత్తగా తీసుకురావడం జరిగింది. ఏది పల్నాడులో దాని రిజర్వాయర్ కట్టి 170 టీఎంసీలతోటి మళ్ళీ సాగర్ దాంట్లో పోసి ఎంత నుంచి కృష్ణా నుంచి పోతిరెడ్డి కానించి పెన్నా బేసిన్లకు తీసుకురావడానికి వాళ్ళు ఏదైతే వాళ్ళు సోమశిల కానీ, కండ్లేరు కానీ, ఆవులపల్లి కానీ, దీన్ని మొత్తం కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేసింది 100%. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 2016 నుంచి 2018 వరకు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల గురించి కేసీఆర్ మాట్లాడలేదు. అదేవిధంగా 2019లో రాయలసీమకు పోయినటువంటి కేసీఆర్ రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అని చెప్పేసి తెలంగాణ హక్కులను కూడా పక్కకు పెట్టి సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి, వాటిని వాడుకోవచ్చు అని గౌరవనీయ ఈనాటి ప్రతిపక్ష నేత ఏదైతే తనకు తాను పితామహుడని ప్రకటించుకున్న కేసీఆర్ గారు సెలవిచ్చారు. రెండో విషయం, 2020లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి సమావేశం లోపల మనకు ముందుగా ఏపీకి 66%, తెలంగాణకు 34% వాడుకోమని ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 తెలంగాణకు. ఇది మీరు ఆలోచించబట్టున్న బేసిన్లో ఉన్నటువంటి వాటికి ఏమో తక్కువ, పరివాహం కింద ఉన్నటువంటి అదే వాటికి సంబంధం లేని వాటి ఎక్కువ ఒప్పుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. రెండో విషయం, ఈనాటి వరకు ముఖ్యమంత్రి గారు 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన పదుల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోజనాల విషయంలో పట, ప్రాజెక్టుల విషయంలో పట, అది సమ్మక్క సారక్క కావచ్చు, సీతారాం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పాలమూరుకు సంబంధించినటువంటి అన్నిటికీ సాయం అడిగినాము, ఏ ఒక్క రోజు చేయలేదు. ఇవాళ ఆగ మేఘాల మీద చంద్రబాబు నాయుడు యొక్క అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేసి పర్యావరణ అనుమతులు సహా వారు ఇవ్వడానికి కుట్ర జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు దీన్ని ఆపిండు. ఇది 100% మా రేవంత్ రెడ్డి గారి యొక్క విజయం. 100%. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే గోదావరి మరకచెర్లని ముందుకు తీసుకుపోతాని జగన్తో మాట్లాడి ఆ రోజు 45 టీఎంసీలకు 2020లో ఏ రోజైతే జగన్తో మీరు మాట్లాడుకున్నారో అప్పుడు 45 టీఎంసీలని కృష్ణాకు తరలిస్తా అని చెప్పేసి మీరు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత 2023 ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి కాదు ఇది 50-50 జరగాలని చెప్పేసి కొత్త డ్రామా తీసుకొచ్చిన హరీష్ రావు. మరి నిన్న ఏం చెప్పాడు, మళ్ళా మా ముఖ్యమంత్రి గారు 500 టీఎంసీలు అన్నారు. నువ్వు ఒప్పుకొచ్చిన 405 అవుతాయి సగం చేసుకుంటే. మా ముఖ్యమంత్రి గారు 500 అడిగారు. కానీ రాజకీయ డ్రామాల కోసం, మార్చర్లో ఉన్నటువంటి మీ రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ హక్కులను కాపాడుతున్న మా మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా తెలంగాణ నుంచి 8 ఎంపీలు గెలిచి ఒక నయా పైసా తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తలేరు. అది మెట్రో విషయంలో కావచ్చు, మూసి విషయంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కావచ్చు. ఇవాళ మేము 9 అట్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నాము. వాటికి అవకాశాలు మీరు మరి మా ప్రభుత్వంతో కలిసి వచ్చిరా, కొంతమంది పోయారు, ఒక డీకే అన్నగారు వచ్చిండ్రు. ఇది కాదా మీ వివక్షత?
అంటే పైనుంచి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మీరు తెలంగాణ ప్రయోజనాలని పూర్తిగా ఆంధ్రకు తాకట్టు పెడతానికి ఈ రెండు పార్టీలు. ఇక రెండో విషయం, ఇప్పుడు కొత్తగా బోధగట్ట అని చెప్పేసి ఎక్కడైతే ఛత్తీస్గఢ్ లో మనం ఇంద్రావతి కింద వాళ్ళు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏంటి 49,000 కోట్ల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తుంది. మరి తెలంగాణకి ఎందుకు చేయరు? ఇది కదా మేము అడుగుతున్నది. 100% తెలంగాణ ప్రయోజనాలని చివరి ఊపిరినంత వరకు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి ముందుకు పోతారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ మా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న హరీష్ రావు, కేసీఆర్, అది కృష్ణాలో కానీ అటు గోదావరిలో కానీ తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్రకు తాకట్టు పెట్టి తెలంగాణని ఊబిలోకి నెట్టినటువంటి దుర్మార్గ రాజకీయాలకు పాల్పడుతున్న వీళ్ళని తెలంగాణ సమాజం మళ్ళీ శిక్షిస్తుంది. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ఓట్లు అడగటం కానీ తెలంగాణ గురించి మాట్లాడడానికి అధికారం లేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు సార్ తెలుసు, ఆ రోజు 4 సార్లు వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు, 2 సార్లు వచ్చారు ప్రగతి భారత్. అదే విధంగా జగన్ గారు 2 సార్లు వచ్చారు. మరి ఎందుకు ఆ రోజు మచ్చుమల్లి గారితుంటే, రాయలసీమ ఎత్తిపోతల గారితుంటే, టెండర్లు అవుతుంటే ఎందుకు బీఆర్ఎస్ స్పందించలేదు? ఇవాళ ముసలి కన్నీరు గారు ఇస్తున్నటువంటి హరీష్ రావు గారు ఆ రోజు ఎందుకు 50-50 కావాలని చెప్పిను, మళ్ళీ ఇవాళ చెప్పి మా ముఖ్యమంత్రి గారు నీ అయ్యనా నీ తాతదా అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా, నీ తాతని నీ అయ్యనని అడిగినవా? మీ టీవీ ద్వారా అడుగుతున్నా. 50% ఎట్లా అడుగుతావు? అదే 66% ఏదైతే ఆంధ్ర అడిగిందో మనం ఎందుకు అడగకూడదు? 70%. ఇక్కడ ఉన్న 70-75% ఈ తెలంగాణ ప్రాంతం మీద పోతున్నాయి. గోదావరి కానీ కృష్ణా కానీ పెన్నా బేసిన్కి తీసుకుపోతుంటే కళ్ళప్పగించి చూసిన వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు మేడం. 100% ఈ తెలంగాణ ప్రయోజనాలు చివరి ఆఖరి వరకు ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీకు అట్లా కావాలంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కావాలని మీరు అడిగితే వెంటనే ఇచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించాలి తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఏదైతే పర్యావరణ శాఖ మంత్రికి లేఖలు రాసిర్రు, అడిగిండ్రు, జలశక్తి మినిస్టర్ కలిసిర్రు, రాజకీయ పోరాటానికి సిద్ధమైతమన్నాము. అఖిల పక్షాల ఎంపీలతోటి అన్ని రకాలైనటువంటి పోరాటాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఉంది. అవసరమైతే చర్చలకు కూడా సిద్ధమని చెప్తాం. రైట్ అండి, రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకుడు వాసుదేవ్ రెడ్డి గారు.